హలో ఫ్రెండ్స్, పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో బిర్యానీలోకి వేసే కట్టా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కంటే కూడా ఎక్కువ మంది కట్టాతోనే ఇష్టంగా తింటూ ఉంటారు కదా. అలాంటి కట్టాని ఎలా చేయాలో, సేమ్ టేస్ట్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాము. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందో అసలు మాటల్లో చెప్పలేమండి. బిర్యానీలోకి చికెన్ లేకపోయినా పర్వాలేదు, ఈ కట్టాతోనే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. కొంచెం పసుపు, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు సొరకాయ ముక్కలు ఇందులో వేసుకుందాము. ఈ సొరకాయ ముక్కలు మరీ చిన్నగా కట్ చేసుకోకండి, కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే ఆ కట్టా తినేటప్పుడు ఆ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. ముందు సొరకాయలు వేసుకోవాలి, ఎందుకంటే అవి మగ్గడానికి కొంచెం టైం పట్టిద్ది కాబట్టి. అవి కొంచెం మగ్గిన తర్వాతే రిమైనింగ్ వెజిటేబుల్స్ అనేవి వేసుకోవాలి. ఈ కట్టా రెసిపీ చేయడానికి ముందు రోజే ఒక 1/2 kg పచ్చిశనగపప్పుని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని అందులో కొంచెం వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకున్నాము. ఇప్పుడు దాన్ని ఒక కుక్కర్లో పెట్టుకొని కొంచెం వాటర్ వేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకొని అది చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకున్నాము. ఈ సొరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత బంగాళదుంపలు, వంకాయలు సన్నగా పొడవుగా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాము. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. అప్పుడు ఈ కట్ట తినేటప్పుడు ఈ ముక్కలన్నీ తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు మేము చేసిన ప్రాసెస్లో మీరు ఈ కట్టా రెసిపీని కానీ చేశారు అంటే అసలు ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరండి, అంత టేస్టీగా వస్తుంది. పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో మనకి కట్టా వేస్తూ ఉంటారు కదా, సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత టొమాటోలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాము. రుచికి తగినంత కారం వేసుకుంటున్నాము. మీ టేస్ట్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టి ఉడికించి రుబ్బి పక్కన పెట్టుకున్న ఈ పప్పుని ఇందులో వేసుకుంటున్నాము. కొంచెం చింతపండు రసం కూడా వేసుకోండి. మీ టేస్ట్ని బట్టి మీరు చింతపండు రసం అడ్జస్ట్ చేసి వేసుకోండి. పుల్లగా మాత్రం అస్సలు ఉండకూడదు, తగినంత కరెక్ట్గా ఉండాలి. ఇంకా వాటర్ వేసుకుంటున్నాము. ఒకసారి కలుపుకొని ఈ కట్టాని మరిగించుకోవాలి. పప్పుచారులాగా మరీ పలుచగా ఉండకూడదండి. కట్ట ఎప్పుడైనా కొంచెం చిక్కగా ఉంటేనే ఆ టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. పలుచగా ఉంది అంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా మిస్ అవుతుంది. రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది మరుగుతూ ఉన్నప్పుడు ఆ అరోమా ఉంటుంది చూడండి, అసలు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ పులుపు, ఉప్పు వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ఒక 1/2 టేబుల్ స్పూను షుగర్ వేసుకుంటున్నాము. ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు దీనికి ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యి టేస్ట్ అంతా కూడా బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్ట్ అరోమా వస్తుంది. ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి బాగా మరిగించుకోవాలి. మరీ పల్చగా లేకుండా కొంచెం దగ్గర పడే వరకు దీన్ని మరిగించుకోవాలి. అంతేనండి, ఎంత సింపుల్గా కట్టా రెసిపీ రెడీ అయిందో చూసారు కదా. చాలా సింపుల్గా మనకి పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో బిర్యానీలోకి పెట్టే కట్టా రెసిపీ చాలా ఈజీగా మనం మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అండి. ఇక్కడైతే మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాము. బిర్యానీలోకి చికెన్ కంటే కూడా ఈ కట్టాతోనే చాలా ఇష్టంగా తినొచ్చు, అంత బాగుంటుంది. చక్కగా మరిగి ఈ కట్టా అయితే రెడీ అయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదండి, వేడి వేడిగా కట్టా రెసిపీ రెడీ అయింది. బిర్యానీలో ఈ కట్టా వేసుకొని తింటే ఈ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేం, అంత బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.